మీరు ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుండి ప్రధానంగా క్షేత్రస్థాయిలో రైతులకు మేము నీళ్ళు ఇవ్వగలుగుతున్నాం, అన్ని కాలువలో నీళ్లు పంపిస్తున్నాం అంటారు. ఏందన్నా ఆలేరు నియోజకవర్గానికి నీళ్లకున్న అనుబంధం ఏంది? అంటే గత 40-50 సంవత్సరాల నుంచి కూడా మా కోరిక ఏంటంటే ఈ ప్రాంతం పూర్తిగా ఎడారి ప్రాంతం, ఎక్కడ చుక్క నీరు దొరకదు. 1000 ఫీట్లు 200 ఫీట్లు 500 ఫీట్లు వేస్తేనే బోరు పడే అవకాశాలు, అది కూడా కొంత 1 ఇంచు 2 ఇంచులు నీళ్ళే వస్తున్నాయి. అటువంటి పరిస్థితులు పైన ప్రాజెక్టులు లేకపోవడం వల్ల మాకు ఈ ప్రాంతంలో నీళ్ళ కొరత బాగుండే, రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. అట్టి క్రమంలో మేము గత 30-40 సంవత్సరాలుగా మా తాతలు కూడా ఇక్కడ గంధమల్ల ఒక ప్రాజెక్ట్ ఉంది, గంధమల్ల చెరువు ఉంది, అది నిడితే 8 మండలాలకు ఎక్కరొస్తుంది. అలాంటి చెరువును మేము ప్రాజెక్టు కావాలని చెప్పి గత 30 ఏళ్ళ నుంచి కూడా కొట్లాడినాం, ఎన్నో ధర్నాలు చేసినాం. గత ప్రభుత్వానికి మెమోరాండం ఇచ్చినాం. అప్పుడున్నటువంటి ప్రభుత్వం గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 9.8 టీఎంసీ అని చెప్పిండు. అవును, మళ్ళీ రెండోసారి 4.8 టీఎంసీ అన్నాడు. 2 తొంగలు దొక్కిరు ఈ ప్రాంతం వెళ్ళే. మేము వచ్చిన తర్వాత నేను ప్రజలకు ఎక్కువ చేరువ చేయాలన్నా, ఇక ప్రాంతం చేయాలన్నా నా జీవిత లక్ష్యం ఒకటే, గంధమల్ల ప్రాజెక్టు కట్టి తీరాలి. ఆ గంధమల్ల అయితే 10 మండలాలు సస్యశ్యామలం అవుతాయి. ఏదైతే గత ప్రభుత్వంలో కానటువంటి పనులు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ మల్లన్న సాగర్ కానీ కొండపోచమ్మ నెత్తి మీదే కుండ నిండు కుండలాగా ఉన్నా కానీ మరి గత 10 ఏళ్ళుగా ఈ ప్రభుత్వాలు ఎక్కడ కూడా నీళ్ళు వదలలే. నేను వచ్చిన తర్వాత సొంత నిధులతోటి 85 లక్షలతోటి కెనాల్ కాలువలు కొట్టించి, ఓకే, అక్కడ గేట్ వాల్ వేపించి, షట్టర్లు వేపించి 112 చెరువులు నింపిన.